హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్ ఛానల్. రీసెంట్గా మేము డెహ్రాడూన్ ట్రిప్కి వెళ్ళాము. అప్పుడు డెహ్రాడూన్ ట్రిప్లో ఒక భాగంగా మేము ఇక్కడ గుచ్చపాని రాబర్ట్స్ కేవ్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. డెహ్రాడూన్ మెయిన్ సిటీ నుంచి అరౌండ్ 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అప్ టు 5 years వరకు పిల్లలకు ఫ్రీ, 5 years నుంచి పెద్దవాళ్ళందరికీ 35 రూపీస్ ఈచ్ టికెట్. మీరు ఆన్లైన్ క్యాష్లో పే చేయొచ్చు, బై ఆన్లైన్ పే చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఇందులో చూసినట్లయితే ఫస్ట్ మీరు ఎంట్రన్స్లో వెళ్తుంటే ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంటుంది. ఈ వాటర్ అన్నీ అక్కడ గుచ్చపాని అంటే ఇది కొండల మధ్యలో వస్తుంది దీని మీనింగు. అప్పుడు ఇదేంటంటే రాబర్ట్స్ కేవ్ అంటే దొంగల కేవ్స్ టైప్లో వస్తుంది ఇది. అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇది మీరు వెళ్తున్న రూట్ ఇది లోపలికి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తుంటుంటే ఇక్కడ చిన్న నది ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతము నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉన్నాయి. మీరు లోపలికి పోతుంటే వాటర్ ఎక్కువ వస్తుంటుంటాయి. అప్పుడు మీరు ఆ కొండల మధ్యలో నుంచి లోపలికి వెళ్ళి చాలా లోపలికి వెళ్ళాలి. దాదాపు ఒక 2 kilometers, 1.5-2 kilometers లోపలికి వెళ్తే మీకు అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మేము ఇట్లా ముందుకు వెళ్తుంటే యాక్చువల్గా మేము వచ్చినప్పుడు రష్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము అయినా పర్లేదని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. కొంతమంది ఏమో అక్కడ లోపల కేవ్స్లో ఏదైతే వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి మొత్తం తడిచి వస్తున్నారు. అలాగే మేము కూడా చూద్దామని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేద్దామని పోతున్నాం. లోపలికి కొద్దిగా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు మీరు మామూలు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని పోతే అవి మొత్తం తడిచిపోతాయి. ఎందుకంటే మీరు వాటర్లో నడవాలి కాబట్టి. ఇక్కడ మీరు బయట వచ్చేదారిలో ఏంటంటే పార్కింగ్ ఉంది. పార్కింగ్ నుంచి వచ్చేదారి మొత్తంలో కొంతమంది చెప్పులు రెంట్కి కూడా ఇస్తారు. 10-20 రూపాయలు అని చెప్పేసి రెంట్కి తీసుకొని అవి కూడా స్లిప్పర్స్ తీసుకోపోవచ్చు. కానీ మా సజెషన్ ఏంటంటే మీరు కనుక క్రాక్స్ టైప్ స్లిప్పర్స్ అలాంటివి ఏమన్నా ఉండి మీరు కార్లో కనుక వెళ్ళుంటే మీరు మామూలుగా షూకి వేసుకున్నా కూడా స్లిప్పర్స్ క్రాక్స్ లాంటిది పట్టుకొని వెళ్ళండి, బెటర్ అది. మళ్ళీ ఒక ఎక్స్ట్రా పేరు కూడా టవల్తో పాటు ఎక్స్ట్రా పేరు పెట్టుకుంటే అందులో వర్షంలో తడిచినా చేసినా కూడా అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు. ఇది చూడండి, మొత్తం వ్యూ అంతా చాలా బాగుంది, జంగల్ వ్యూ లాగా. ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి తినడానికి కోసం, చిప్స్కు లైక్ టీ స్టాల్స్, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పక్కనంతా నది వ్యూస్తో పాటు ఇక్కడ అక్కడక్కడ కొన్ని విగ్రహాలు పెట్టి ఇట్లా ఒక ఆడామె బుట్టలో ఇది ఏవో పెట్టుకొని అమ్ముతున్నట్టు. ఇది చూడండి, ఇది చిన్న లేక్. యాక్చువల్గా ఇందులో ఇప్పుడు వాటర్ తక్కువ ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే వాటర్ ఎక్కువ వస్తాయట. మేము పోయినప్పుడు వాటర్ ఏం లేవు. ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేడీస్కి జెంట్స్కి కూడా సపరేట్గా పెట్టారు. ఇక్కడ అన్ని కూల్ డ్రింక్స్, ఇప్పుడు కొద్దిగా సమ్మరు ఉంది కాబట్టి వేడి కోసం అని చెప్పేసి కూల్ డ్రింక్స్ లాగా సోడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాఖండ్ స్పెషల్ మోమో, తర్వాత ఇక్కడ వీళ్ళు లైట్ బేల్పూరి, పానీపూరి ఇలాంటివి కూడా పెట్టి అమ్ముతున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ లోపలికి వెళ్ళే ముందు ఉన్న పక్కన చిన్న చిన్న షాప్స్. ఇప్పుడు మీరు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్తే కానీ అప్పుడు మీకు ఈ గుహ కొండ అనేది ఇక్కడ చూడండి. మీకు చెప్పినట్టు ఇక్కడ వీళ్ళు స్లిప్పర్స్, చెప్పులు కూడా పెట్టి రెంట్కి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇది వెళ్ళిపోతే ఇక్కడ మెయిన్ ఇక్కడ నుంచి కేవ్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ కేవ్స్ ఇక్కడ జనాలు కూడా చాలామంది ఇక్కడ నీళ్ళల్లో ఉన్నారు చూసారా. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళడానికి దారి అన్నట్టు. ఇక్కడ నుంచి మెయిన్ గుహలు స్టార్ట్ అవుతుంది. అంటే 2 గుహల మధ్యలో నుంచి వాటర్ వస్తుంటాయి. చూడండి, చాలామంది ఇక్కడ నిలబడి ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే కొద్ది దూరంకి వెళ్ళిన తర్వాత నీళ్ళు చాలా వస్తుంటాయని ఎవరు చెప్పారు, మోకాళ్ళ వరకు వస్తాయని. అందుకోసం మేము కూడా మొత్తము ఆల్మోస్ట్ నీ పై వరకు షార్ట్స్ వేసుకొని వెళ్తే బెటరు. ఒకవేళ కనుక అలాగా ప్యాంట్ వేసుకుంటే మాత్రం నీ వరకు మీరు పైకి అనుకొని వెళ్ళడం బెటర్. సో చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు గుహ లోపలికి ఎంట్రన్స్ లాగా వస్తుంది ఎంట్రీ. ఇక్కడ నుంచి మీరు వాటర్ చూడండి, వాటర్ ఇక్కడ మామూలుగానే ఉన్నాయి. ఈ లెవెల్లో మీరు ఇక్కడ నుంచి వాటర్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, చాలామంది
వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడేమో మామూలుగా ఉన్నాయి వాటరు. ఇట్లా 2 కొండలు మధ్యలో వాటర్ ప్రవహిస్తుంటుంది. ఇదంతా న్యాచురల్. దీన్ని ఎవరు కల్పించింది కాదు. ఇదంతా న్యాచురల్గా ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ టూరిజం వాళ్ళు ఇక్కడ దీనికి టికెట్ పెట్టేసి ఎంట్రన్స్కి టికెట్ పెట్టి ఇస్తున్నారు. ఇదంతా క్యాజువల్గా న్యాచురల్గా వచ్చే వాటరే ఇదంతా. సో వర్షానికి కానీ ఇప్పుడు పైనుంచి కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పక్క నుంచి అక్కడి నుంచి కూడా మొత్తం ఇదంతా గ్రీన్ కలర్గా ఇది రచ్చు పట్టి ఉంది చూసిందా. ఎందుకంటే ఇదంతా వాటర్ ఫ్లో ఉంటుంటుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఫ్లో తక్కువ ఉంది. సో ఇదే వాటర్ ఫ్లో ఇప్పుడు బయట మీరు కెనాల్లా చూసారు కదా, అక్కడ వస్తుంటుంది. ఈ 2 కొండల మధ్య నుంచి చూస్తున్నారు కదా, ఈ వాటర్ అనేది ఇప్పుడు చూడండి ఇక్కడ మోకాల వరకు వచ్చాయి చాలా వరకు. ఇంకా ఇట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా మీకు లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇట్లే నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఇలా చూడండి చాలామంది అక్కడక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వ్యూను ఈ విధంగా వెళ్తున్నారు. ఇక్కడ అన్ని కొండల్లో వచ్చేసి ఏంటంటే మొత్తం డిజైన్స్ లాగా ఫామ్ అయిపోయాయి వాటర్ వల్ల. లోపల నుంచి వాటర్ కొంచెం కొంచెం చిన్నగా వాటర్ వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా మీరు నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఒక ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది చూడండి అట్లా అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇట్లా పోతుంటే మీకు ముందు పోయినాక ఫాల్స్ వస్తాయి అన్నట్టు. ఇప్పుడు పైనుంచి చూడండి మొత్తం కొండ గుహ మొత్తము 2 ఇంటర్సెక్షన్ అయిపోయింది. చాలా చిన్నగా అయిపోయింది. ఇక్కడ ప్లేస్ కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ కొండలతో కూడా చూసుకుంటూ ఉండాలి, లేకపోతే తగులుతాయి. కింద రాళ్ళు కూడా చాలా ఉంటాయి. యాక్చువల్గా ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంకా ముందు పోతే వాటర్ ఫాల్స్ చూస్తామని చెప్పారు కదా, చెప్పినట్టు మీరు అక్కడ ముందు పోయి వాటర్ ఫాల్స్ చూడాలనుకుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు ముందు పోతుంటే మధ్యలో సడన్గా ఏమైపోయిందంటే మాకు అక్కడ ఎవరి నుంచో పోయిన వాళ్ళకు పాము కనిపించిందట, పెద్ద పాము. ఎందుకంటే ఇక్కడ పాములు ఇవన్నీ ఉంటుంటాయి కదా, వాటి ప్లేస్లో మనం వెళ్తే అప్పుడు పాము వచ్చేసి నీళ్ళల్లో తిరుగుతుంది. అప్పుడు జనాలు చాలామంది భయపడిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసిండ్రు. సో మేము దానివల్ల ఏంటంటే మొత్తం ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం పాము వల్ల. మళ్ళీ మేమంతా ఫ్యామిలీకి వెళ్ళాము కాబట్టి పిల్లలు అంటుంటారు కదా, కాబట్టి పాముని చూసి మళ్ళీ వీళ్ళు భయపడిపోయి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పేసి మేము బ్యాక్ వచ్చేసాం. చూడండి ఇక్కడ ఎంత చిన్న స్పేస్లో నుంచి వెళ్ళాల్సి వస్తుందో. మీరు కొండల మధ్యలో వాటర్ కూడా ఎంత మోకాల వరకు వాటర్ వచ్చేస్తాయి ఆల్రెడీ. ఇంకా వెళ్తుంటే లోపలికి కొద్దిగా ముందు పోయిన తర్వాత మొత్తం ఓపెన్ ఏరియా వస్తుంది. కానీ మేము అదేంటంటే ఓపెన్ ఏరియా వరకు పోలేకపోయినాం. ఇప్పుడు చూడండి మొత్తం కొండలన్నీ ఒక డిజైన్ షేప్స్ లాగా వచ్చేసాయి. ఈ విధంగా వెళ్తూ ఇప్పుడు ఇక్కడ జనాలు వెళ్ళి రిటర్న్ వస్తున్నారు కొంతమంది. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇదొకటే కాకుండా ఇంకా డెహ్రాడూన్లో చూసే ప్రదేశాలు చూసేవి కూడా చాలా ఉన్నాయి. అందులో శిఖర్ ఫాల్స్ అని చెప్పేసి ట్రెక్కింగ్ ఉంటుంది. మీరు బాగా కొండ మీదకి ఎక్కి దిగి కొండ ఎక్కాలి. చాలా దూరం పోయిన తర్వాత మీకు అప్పుడు కొండ మీద వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఏంటంటే అది ట్రెక్కింగ్ వల్ల మేము చాలా ఇదైపోయి అలసిపోయి దానివల్ల కూడా మేము వీడియో తీయలేకపోయినాం. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు ఈసారి శిఖర్ ఫాల్స్ వీడియో తీసాము. అది కాకుండా తపకేశ్వర్ అని చెప్పేసి శివుని టెంపుల్ ఉంది. అది చాలా పాపులర్ ఫేమస్ టెంపుల్ అది. అది కూడా చాలా పాత టెంపుల్ అన్నట్టు, ఇప్పటిది కాదు అది. ఒక పాండవులు కౌరవులు ఆ టైంలో టెంపుల్ అది. కాబట్టి అది కూడా ఒక పెద్ద ఓల్డ్ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసాం అది. వీలైతే దాంట్లో కొంచెం ఎక్కువ వీడియోగ్రఫీ అలో లేదు కాబట్టి ఏంటంటే మేము వీడియో ఎక్కువ తీయలేకపోయినాం. కొద్దిగా షార్ట్సే ఉన్నాయి. అది కనుక అవైలబుల్ ఉంటే మేము పెట్టగలిగితే నేను పెట్టి ఛానల్లో మీకు చూపిస్తాము. అది కాక డెహ్రాడూన్కి వచ్చేసి ఇప్పుడు ఢిల్లీ టు డెహ్రాడూన్ న్యూ ఎక్స్ప్రెస్ వే అయింది. చాలా బాగుంది అది. అంటే నార్మల్గా డెహ్రాడూన్ పోవాలంటే ఇంతకుముందుకు 6 to 7 hours కూడా పట్టేది. ఎందుకంటే డ్యూ టు రోడ్డు, తర్వాత ఇది మౌంటైన్ హిల్ స్టేషన్ కదా. హిల్ స్టేషన్ అంటే బాగా హిల్ కాదు, కాకపోతే ముందు మధ్యలో అంతా హిల్ వస్తుంది. ఆ హిల్ మించి వెళ్ళాలి.
కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ మంచి రోడ్ చేసింది అది. ఆ రోడ్ వల్ల ఏంటంటే మీరు 4 అవర్స్ మ్యాక్సిమం మధ్యలో ఎక్కడైనా ఆపుకున్నా కూడా 5 అవర్స్ లోపల మీరు చేరుకోవచ్చు పిల్లలతోటి ఉంటే. చాలా బాగుంటుంది. డెహ్రాడూన్ యాక్చువల్గా ఏంటంటే మీరు వింటర్ టైంలో కొద్దిగా పోతే ముసోరీ అటు సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ మంచు అవన్నీ కనిపిస్తాయి మీకు. డెహ్రాడూన్ అంటే ప్లెయిన్ ఏరియా కింద సిటీయే, స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్ కాబట్టి బాగుంది. కాకపోతే ఏంటంటే డెహ్రాడూన్లో షాపింగ్, ఫుడ్ దేనికి కూడా ప్రాబ్లం లేదు. మీరు సౌత్ ఇండియన్ అయితే మీకు అక్కడ సౌత్ ఇండియన్ గోదావరి అని చెప్పేసి చాలా బాగుంది. అందులోకి వెళ్ళొచ్చు మీరు అది గోదావరి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని గూగుల్లో కొడితే మీకు ఆన్లైన్లో డెలివరీ కూడా వస్తుంది, జొమాటో స్విగ్గీలా. లేదు మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకుంటే మీరు గూగుల్ మ్యాప్లో గోదావరి సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అని పెడితే మీకు డైరెక్ట్ అక్కడ తీసుకెళ్ళిపోతుంది. చాలా బాగుంది. అక్కడ యాక్చువల్గా ఒక పెట్రోల్ బంక్ ఉండే, అది మూసేసిండు. ఆ ప్లేస్లోనే పార్కింగ్ అవన్నీ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ చూసారా మీరు, బేసికల్గా ఏంటంటే ఇక్కడికి వచ్చే లోపల రష్ ఎక్కువైపోయి చాలా ఇరుకిరుకులాగా అయిపోయింది. ఇవన్నీ కొండలు చూడండి మొత్తం ఎట్లా ఇవి ఉన్నాయో, పైన కింద అంతా. పైనుంచి సన్ రైజ్ పడుతుంది. చాలా బాగుంది. ఎక్స్ప్లోరేషన్ కోసం ఇది మంచిగా ఉంది. మీరు ఇట్లా వెళ్తుంటుంటే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఓపెన్ ఏరియా వస్తుంది అన్నట్టు. అక్కడికి వెళ్ళడం చాలా బాగుంటుంది. కానీ మేము వెళ్ళాలని ట్రై చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఇక మేము ఇంకా కొద్ది దూరం ఇంకా ముందుకు వెళ్ళగలేం. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 10 మినిట్స్ దాదాపుగా చెప్పాలంటే కంటిన్యూస్గా నేను ఇది వీడియో తీస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ 10 to 11, 12 మినిట్స్ ఇప్పటివరకు మేము ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఎందుకంటే రష్ ఎక్కువ ఉండేసరికి కూడా, జనాలు ఉండేసరికి కొద్దిగా స్లోగా వెళ్ళాల్సి వస్తుంటుంది కదా. లేకపోతే లోపలికి వాక్ వచ్చేసి 8 to 9 మినిట్స్ వాక్ ఉంటుందని చెప్పారు మాకు. దాని దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గరికి పోవడానికి. ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ మొత్తం కింద పడుతూ అక్కడ ఫాల్స్ లాగా ఏర్పడ్డాయి. అది వాటర్ ఫాల్స్ ఉన్నాయి అక్కడ. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ వాటర్ మామూలుగా ఉన్నాయి చూడండి. ఇంతకుముందుకు మోకాల వరకు వచ్చాయి. ఇక్కడ నుంచి పైనుంచి వాటర్ పడుతూనే ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి. చూసారా ఇక్కడ నుంచి వాటర్ ఎట్లా ఫ్లో అవుతుందో. ఎందుకంటే బేసికల్గా ఈ వాటర్ అన్నీ పైనుంచి అక్కడి నుంచి వస్తున్న వాటర్. ఇది న్యాచురల్ వాటర్ కాబట్టి పైనుంచి వర్షం పడ్డా ఇంకేమన్నా పైన వాటర్ ఫాల్స్ ఉంది అక్కడి నుంచి వచ్చేటివి కూడా ఇక్కడ నుంచి చూడండి మొత్తం వాటర్ మొత్తం కొద్దిగా పడుకుంటూ, ఇంకా పీక్ సీజన్లో అయితే ఇంకెక్కువ వాటర్ ఫ్లో అవుతుంటుంది. ఇంకా అక్కడ బాగా మజా వస్తుంటుంది. ఇది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మన మోకాళ్ళ వరకు వచ్చేసినాయి వాటరు. ఈ మధ్యలో కొండలు, దీంట్లో నుంచి మధ్యలో నుంచి రూట్ వచ్చేసింది మొత్తం. ఈ విధంగా మీరు ఇది ఒక మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. డెహ్రాడూన్లో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది ప్రైవేట్ ఏరియా కింద కన్సిడర్ చేసి టూరిజం డెవలప్మెంట్ లా పెట్టారు ఇది. కానీ ఇది శిఖర్ ఫాల్స్ కానీ, తారకేశ్వర్ టెంపుల్ కానీ ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ అవుట్ సైడ్, అవన్నీ మీకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. తారకేశ్వర్లో ఏంటంటే టెంపుల్ వచ్చేసి కింద ఉంటుంది. ఇప్పుడు స్టెప్స్ లాగా వెళ్ళొచ్చు, కాకపోతే 2 floors కింద ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే లిఫ్ట్ కూడా అరేంజ్మెంట్ పెట్టారు అక్కడ. ఈచ్ పర్సన్కి 20 రూపీస్ తీసుకొని కిందికి లిఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. మోకాలు నొప్పులు ఇట్లా ఎవరనుకుంటే ఉంటాయి కదా, వాళ్ళు స్టెప్స్ లాగా కాకుండా డైరెక్ట్గా లిఫ్ట్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా దేవుని దర్శనం చేసుకొని రావచ్చు. అక్కడ కూడా వ్యూస్ చాలా బాగున్నాయి. అట్లా కాకుండా జూ, ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. జూలో వచ్చేసి ఏంటంటే సఫారీ కోసం అని చెప్పేసి మేము అనుకుంటే అక్కడ టైగర్, లయన్స్ ఏం లేవు అని చెప్పేసి సఫారీ కంటే మేము ఇక నార్మల్ జూ లాగానే అయిపోతుందని చెప్పేసి వెళ్ళలేదు. తర్వాత మీకు మళ్ళీ అలా కాకుండా కూడా జూలో ఏంటంటే 2500 ఉంది పర్ ఈచ్ పర్సన్. అదేం ప్రాబ్లం లేదు. కానీ మెయిన్గా ఏంటంటే టైగర్స్ అట్లా ఏం లేకుండా సఫారీ చేసి రావడం వల్ల కూడా వేస్ట్ అని చెప్పేసి వెళ్ళలే. అదే ప్లేస్లో మేము ఏం చేసామంటే లచ్చివాలా లేక్ అని చెప్పేసి అక్కడ నుంచి ఒక 40-45 కిలోమీటర్స్ దూరంలో డెహ్రాడూన్ నుంచి ఉంటుంది. అది యాక్చువల్ ఏంటంటే న్యాచురల్ ఫారెస్ట్ లేక్ ఉంది. కానీ దాన్ని ఏంటంటే టూరిజం వాళ్ళు డెవలప్మెంట్ కోసం పెట్టి మొత్తం బ్యాంబూ ట్రీస్ మధ్యలో పార్కు అదంతా పెట్టి ఎక్స్ప్లోర్ చేసి పెట్టారు. వీలైతే నేను అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేశాను ఇందులో. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం కదా,
ఆల్మోస్ట్ ఈ రూట్ నుంచి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళిపోతే మీకు అక్కడి నుంచి ఇక్కడ అదొస్తుంది, దాన్ని ఏమంటారు, వాటర్ ఫాల్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు మేము ఇంత దూరం చూసారా, ఇది ఆల్మోస్ట్ ఓపెన్ ఏరియా వరకు వచ్చేసాం. ఇక్కడ రాగానే జనాలు పాము అని చెప్పేసి, పాము ఉన్నది, పాము వస్తుందని చెప్పేసి అందరినీ బెదిరించడం అంటే రియల్గా చూసిన వాళ్ళు ఉంటారు కదా, పాము ఉంటుందని చెప్పేసి చూసేసరికి మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. ఇది ఫ్రెండ్స్, అలా ఇది దీని గురించి గుచ్చాపాని రాబర్ట్స్ కేవ్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ మన వచ్చిన మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి కోసం ఎంట్రన్స్ దారి ఇక ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ చాలామంది జనాలు పాము ఉందని చెప్పేసరికి మేము మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పోతే కనుక ఎక్స్ప్లోర్ చేస్తాం. మళ్ళీ అక్కడ పోయి లేక్ చూపించి, అప్పుడు మాన్సూన్ సీజన్ కనుక ఉంటే కనుక బెటర్, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు ఎంకరేజ్మెంట్ ఉంటాయి ఇంకా చాలా వీడియోస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.